జయ శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మా యొక్క నమస్కారాలు. ముందుగా ప్రతి ఒక్క భక్తశీలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అయితే ఈసారి 14వ తారీఖున భోగి, అలానే సాయంత్రం 8:33 నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అది కూడా రావడం జరిగింది. అయితే చాలామంది భక్తులందరూ కూడా సతమతం అవుతున్నారు, గురుగారు ఏ సమయంలో చేసుకోవాలి ఏంటి అని. అయితే కొన్ని పంచాంగ రీత్యా అన్నీ కూడా వివరంగా చూసి మీకు ఈ యొక్క సమాచారాన్ని తెలియపరచడం జరుగుతున్నది. 14వ తారీఖు భోగి, 15వ తారీఖు. అయితే ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం అది కూడా ప్రారంభం అయిందో అప్పటి నుంచి 15 గంటల వరకు కూడా మనం ఈ సమయంలో చేసుకోవచ్చు. అందుకురీత్యా 15వ తారీఖు సంక్రాంతి. అంటే సంక్రాంతి రోజున ఉదయం 2 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల లోపుగా ఈ యొక్క సంక్రాంతిని జరుపుకోవచ్చు. అంటే పెద్దలు దింపుకోవడానికి, స్వయంపాక దానాలు, పొత్తర్లు, అలాగే బట్టలు పెట్టుకోవడానికి ఇదంతా కూడా శుభ సమయం. అలానే 16వ తారీఖు కనుమ. ఇవన్నీ కూడా నేమాని, బుట్టే, పిడపర్తి, తంగడాల పంచాంగం కూడా ఇవన్నీ కూడా ఆధారంగా ఇవన్నీ కూడా చూసి సమయం అది కూడా మీకు తెలియపరచడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పండగ నుంచి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ యొక్క సత్యదేవుడి తలక ఆశీస్సులు, పెద్దల తలక ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా అందరికీ కూడా కలగాలని మనసారా కోరుకుంటున్నాం. సర్వేజనాం సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.